కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలను కూడా విచారిస్తామని స్పష్టం చేశారు. కేసులో రాజకీయ నేతల ప్రమేయంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామన్నారు. సాక్ష్యాల సేకరణ పూర్తయ్యాక సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధులను పిలిచి విచారణ చేస్తామన్నారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని కోర్టు కూడా పరిగణలోకి తీసుకుందన్నారు డీసీపీ విజయ్ కుమార్. కేసులోని కీలక నిందితులిద్దరూ విదేశాల్లో ఉన్నారని, వాళ్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డీసీపీ చెప్పారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఇద్దరు ప్రధానమైనటువంటి నిందితులు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలకు పారిపోవడం జరిగింది. కోర్టు అనుమతితో వారిని ఇండియాకి రప్పించే విధంగా ఏర్పాట్లు చేశాము, ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ కేసులో ఇంకా చాలామంది నిందితులు ఉన్నారు. వారికి సంబంధించిన సాక్ష్యాధారాలని రాబట్టే ప్రయత్నం దర్యాప్తు బృందం చేస్తుంది. వీరికి సంబంధించిన సాక్ష్యాలు, బలమైన సాక్ష్యాలు అన్నీ సేకరించిన తర్వాత కోర్టు అనుమతితో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి డీసీపీ చెప్తున్నారు. అయితే రాజకీయ నాయకుల పాత్ర పైన మొదటి నుండి కూడా చర్చ జరుగుతుంది. అందులో మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే మొత్తం ప్రభాకర్ రావు ఈ ఎస్ఐబి కార్యాలయంలో పూర్తిగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం నడిపించినట్టు ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిందితులు కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కూడా ఇటు కేసీఆర్ పేరు ప్రస్తావించడం జరిగింది. మరి కొంతమంది మొత్తం నలుగురు పోలీస్ అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈ కేసులో రిమాండ్లో ఉంచడం జరిగింది. ఇదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో మరికొంతమంది రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా పూర్తిగా విచారణ జరుపుతాం. ఎవరున్నా సరే ఖచ్చితంగా వారికి నోటీసులు ఇస్తాం. వారికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరించి విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నాడు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావే ఈ కేసులో చాలా కీలకమైన నిందితుడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిపామని చెప్పేసి నేరుగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆ కోర్టు అనుమతితో బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత రాజకీయ నాయకులను కూడా విచారిస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పేసి డీసీపీ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన సాక్ష్యాధారాలను దర్యాప్తు బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, సంపాదించే ప్రయత్నం చేస్తుంది, ఇంకా కొనసాగుతుంది దర్యాప్తు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును కూడా రప్పించేందుకు ఇప్పటికే ప్రాసెస్ ప్రారంభమైపోయింది. కోర్టు అనుమతి ద్వారా పూర్తి ఆధారాలు తీసుకొని వారిని కూడా వీలైనంత త్వరగా హైదరాబాద్కి రప్పించి వారిని విచారించి అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఏదైతే మన ఎస్ఐబిలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా సేకరించిన సాక్ష్యాధారాలతో ఛార్జ్షీట్ నమోదు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ని కూడా న్యాయస్థానము ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఫర్దర్ ప్రాసెస్ జారీలో ఉంది. ఇప్పుడు
గౌరవ న్యాయస్థానం పర్మిషన్ తీసుకొని ఇంకా కొత్త విషయాలపైన ఆ కేసుకు సంబంధించిన కొత్త